మరి పెద్ద ఎత్తున కాన్స్టిట్యున్సీ మండల ప్రెసిడెంట్లకు కానీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు ఆత్మ కమిటీ డైరెక్టర్లకు అందరికీ ఈరోజు ప్రోగ్రాం మరి రావడం జరిగింది. అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ మా కమిటీ తరపున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము 28 తారీఖు మాకు ఆర్డర్ జనవరి 28కి మాకు ఆర్డర్ రావడం జరిగింది. 20th రోజు ఈవినింగే మరి ఎమ్మెల్సీ కోడ్ రావడం జరిగింది. కానీ దాదాపు 40-45 రోజుల నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత మేము వెయిట్ చేయడం జరిగింది. దాంతో భాగంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మరి ఆ వీరభద్ర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మరి మేము డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, రేపు గతంలో ఉన్న చైర్మన్సే కానీ ఇప్పుడు మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉండి ఇప్పుడు మున్సిపల్ అయింది కాబట్టి దీనికి ఏ రకంగా నిధులు రావాలి, మరి డోనర్స్ కానీ మరి మా చైర్మన్గా నా బాధ్యత కాబట్టి మా డైరెక్టర్లతో మరి బ్రహ్మోత్సవాలు మరి మార్చి 19వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి. 23వ తారీఖు మరి అగ్నిగుండాలు, 24వ తారీఖు కళ్యాణం, 24వ తారీఖు రోజు నైటు మరి రథోత్సవం ఉంటుంది. దాదాపు 1,00,000 మంది సుమారు దర్శనాలకు వస్తారు. 3 రోజుల మరి వాళ్ళకు వాటర్ సమస్య కానీ, భోజనాలు కానీ, మరి దర్శనాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి చైర్మన్గా నేనైనా మా డైరెక్టర్లు అయినా మరి ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఇప్పుడు కొత్తగా ఉన్న దానిలో సెకండ్ టైం ఎవరు లేరు, అంతా నూతనంగా కమిటీ మొత్తం అందరూ కొత్త కమిటీయే కాబట్టి మరి జాగ్రత్త ఖచ్చితంగా మరి వారం రోజులు ఇక్కడనే ఉండి మేము ఎలాంటి జనాల భక్తులకు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. సో రాబోయే రోజులలో గుడి అభివృద్ధికి సంబంధించి కానీ భక్తులకు సంబంధించి కానీ మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే గతంలో పనిచేసిన వాళ్ళని కలుపుకుపోయే పరిస్థితి ఉంటుందా? ఎట్లా గతంలో చేసిన వాటి మా పెద్దలు నాయకులు, సీనియర్ నాయకులు మరి పూజ్యులు నాగేంద్రన్న గారు కానీ, మరి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, భద్రప్ప గారు కానీ వాళ్ళందరినీ కోఆర్డినేషన్తో మరి మా ఆలోచన మరి వాళ్ళకి కొంచెం సలహాలు సూచనలు తీసుకొని గుడి డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి చెప్తాం. అంటే ఇంకోటి ఫైనల్గా మీరు అంటే ఇప్పుడు నూతనంగా మీరు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీరు గ్రామ ప్రజలు కానీ అందరికీ మీరు గెలిపించారు కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఎంతవరకు మీరు నిర్వర్తిస్తారు? ముఖ్యంగా మరి వీరనగూడెం బొంతపల్లి వాళ్ళకు మరి అదేవిధంగా మరి గుమ్మడాల మున్సిపాలిటీ అండ్ రూరల్ మరి ఉమ్మడి మండల్ అందరు సహకరించి మరి నన్ను చైర్మన్గా చేయడం వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎలాంటి టెంపుల్కి సంబంధించిన ఈ చిన్న వయసులో మరి నాకు ఈ టెంపుల్ చైర్మన్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తనకు ఇచ్చినటువంటి బాధ్యతని సంపూర్ణంగా నెరవేరుస్తాను. రాబోయే రోజుల్లో గుడి నిర్మాణం కానీ అభివృద్ధి విషయంలో కానీ అందరినీ కలుపుకొని పోతాము. ఖచ్చితంగా దీనికి రేపు జరగబోయే బ్రహ్మోత్సవ విషయాలు కావచ్చు, రేపు గుడి నిర్మాణం అంటే అభివృద్ధికి సంబంధించి కాబట్టి ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని సంపూర్ణంగా నెరవేరుస్తామని చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, బొంతపల్లి నుంచి. మాట్లాడుకుంటే అనేక విషయాలు మనందరూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు పెద్ద మనుషులందరూ కూడా అనుభవంతో. మరి ఒక 100 సంవత్సరాల చరిత్రటువంటి ఈ ఆలయం మన దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నది. సరే ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మరి ఈ ఆలయానికి మరి ఎవరు భక్తి భావంతో వచ్చి మరి ఆ భగవంతుడు వేడుకున్నా మరి నాకు కనబడతా ఉంది. ఇంకా మా నాగేంద్రుడు అయితే అనేక పదవులు చేసేడు, సేవ చేసుకుంటా ఆ వీరభద్ర స్వామి ఆశిస్తే చాలా బ్రహ్మాండంగా. మా భాస్కర్ అన్న కూడా మరి వారు సేవ చేసుకుని వారు కూడా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా తన చేసుకుని కూడా తన పదవులు వచ్చి సేవ చేసే అవకాశం కూడా దొరికింది. మరి ఈరోజు నిజంగా మరి ఆ వీరభద్ర స్వామి సేవ చేసుకోవడానికి ఇది అలంకరణ కాదు, ఒక సేవ చేసుకునే అవకాశం మరి ఇప్పుడు ప్రతాప్ రెడ్డి దొరకడం నిజంగా చాలా అదృష్టం. వారికి కానీ వారు ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నిజంగా ఆ భగవంతుడు వారి వారి కుటుంబాలని చల్లగా మరి దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నా ఒక కోరిక మరి ప్రతాప్ అన్న చైర్మన్ గా వారి ప్రమాణ స్వీకారం చేసి
చేసిండ్రు. వారి సభ్యులకి మరొకసారి మరి నా తరఫు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మీ అందరి మార్కు కూడా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఇందాక చెప్పిండు, నా ఆయనలో ఉన్నప్పుడు ఇంకొంత చేపించినా అని చెప్పి, నాగన చెప్పిండు కొంత చేపించినా అని చెప్పి, భాస్కరన్న చెప్పిండు, భద్రపన్న చెప్పిండు, అందరు చెప్పిండు. రేపు ఇంత గొప్పగా ఘనంగా మరి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి ప్రతాపన్న వారి సభ్యులు కూడా ఈ గుడికి ఎంతో మేలు చేస్తారు. ఈ రోజు కొన్ని పరిస్థితుల వాళ్ళు రాలేకపోయినారు. ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా మరి జిల్లా మినిస్టర్ గారు కూడా మరి కొండా సురేఖమ్మని దామనని తప్పకుండా ఈ గుడికి దర్శనానికి తీసుకొచ్చి మరి ఈ ఉన్నటువంటి పాలక మండలాయంలో తప్పకుండా కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా మా వంతు కృషి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రతాప్ రెడ్డి గారి మార్కు వారికి మార్కు కూడా తప్పక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చాలా సమయం అయిపోయింది, అందరు కూడా ఆకలి అవుతున్నది, అందరం కూడా భోజనాలు చేయాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక మంచి పరిణామం జరిగింది కాబట్టి మనందరం వారికి ఆశీర్వాదాలు ఇద్దాం. ఒక్కసారి మరొకసారి ఉన్నటువంటి సభ్యులకి చైర్మన్ గారికి గట్టిగా చెప్పడంతో వారికి అభినందిస్తూ మరి నేను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళందరూ కూడా నమస్కరిస్తూ అలాగే పత్రికా విలేకరులకు కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు మరి గుర్తింపు ఉంటేనే ఈ స్థాయికి వెళ్ళింది. ఎవరైనా చేత గుర్తింపు కాకపోయినా శివుడు ఆజ్ఞ లేదే చీమైన ఉంటుంది. శివుడు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాప్ రెడ్డి గారు వచ్చిండ్రు. మరి గతంలో చేసిన అధ్యక్షులందరూ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలి. ఏది ఉన్నా కానీ అందరైతేనే అవుతుంది, ఒక్కరితో ఏది సాధ్యం కాదు. ఏది మొదలుపెట్టినా అందరి సహకారం, అందరు ఆలోచన అనుభవాలతో మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలని నా కోరిక. మరి ఇప్పటి వరకు రాజుగారు చెప్పినట్లు ఈ గుడికి చాలా భూమి ఉంది. ఆ భూమి ఎక్కడెక్కడ ఉందో మరి ఒకసారి చూడాలని చెప్పిండ్రు. తప్పకుండా గవర్నమెంట్ మనది కాబట్టి అది సూచనగా తీసుకొని ఇప్పుడున్న ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి కానివ్వండి, దామన్న కానీ ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలందరితో సమక్షంలో దాన్ని దృష్టి పెట్టి మరి తప్పకుండా ఆ భూమిని పరిష్కరిద్దామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లాకు వస్తే మరి ఏడపాయల కానివ్వండి, జరాసంగం కానివ్వండి, మరి బొంతపల్లి కానివ్వండి, మరి పెద్ద దేవాలయాలు ఇక్కడ 3 రాష్ట్రాలు కూడా ఈ 3 దేవాలయాలు 3 రాష్ట్రాలు ముఖ్యంగా వస్తారు. ముఖ్యంగా బొంతపల్లికి అయితే మరి లింగాయతులు మరి వాళ్ళ ఇంటి దేవతగా కొలుసుకొని ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉంటారు. మరి ఆ దేవుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఆశీర్వాదం చల్లగా, శివుడు అంటేనే చల్లగా, గంగామాత నెత్తి మీద ఉంటుంది, చల్లగా ఉండి మన కష్టాలన్నీ తీర్చడానికి ఒక శివుడే, అడిగింది కాదనకుండా ఇచ్చే భగవంతుడు శివుడు. కాబట్టి ఆ శివుడు బొంతపల్లిలో ఉండడం చాలా అదృష్టం. ముఖ్యంగా దేవాలయాల్లో ఏదైనా కార్యక్రమం పెట్టాలన్నా ముఖ్య అతిథి మన నిర్మలా జగ్గారెడ్డి గారికి, కాటా శ్రీనివాస్ అన్న గారికి, ఇన్ఛార్జ్ గారికి, రవీంద్ర గౌడ్ గారికి, ఎంపీపీ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, భాస్కర్ అన్న గారికి, శ్రీనన్న గారికి, రాజన్న గారికి, వేణన్న గారికి, లక్ష్మణ గారికి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మండలాధ్యక్షులు, వివిధ టెంపుల్ల చైర్మన్లకు అందరూ కూడా పేరు పేరు నమస్సుమంజలు. ఇంత మంచి అవకాశం, ఎందుకంటే మనం దేవుని మొక్కితేనే పొద్దున్న లేచి దేవుని మొక్కే ఏ పని అయినా ముందుకు పెడతాం కాబట్టి ఆ దేవుడికే సేవ చేసే భాగ్యం కలిగిందంటే పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఆ దేవునికి ఇంకా ఎన్నో, ఎందుకంటే గతంలో వాళ్ళ అనుభవాలన్నీ కూడా చెప్పారు. ఈ ఆలయాన్ని ఎంత అభివృద్ధి చేసినామో అట్లనే వాళ్ళని అందరినీ కలుపుకొని, గ్రామస్తులను, మిగతా పెద్ద మనుషులను అందరినీ కలుపుకొని ఈ గ్రామంలో ఉన్న ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఇంకా అభివృద్ధి చేయాలి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా ఎండోమెంట్ విషయంలో కూడా, టెంపుల్ల విషయంలో
కూడా చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. మొన్ననే నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవడం, అదేవిధంగా దాతలు అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటది, కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగి 100 కాదు 1,00,000 మెట్లు దిగి అయినా అభివృద్ధి విషయంలో ముందుకు పోవాలని నా సూచన ప్రతాపన. అందరినీ కలుపుకొని పోయి, ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మండలంలో ఉన్న అందరిని కలుపుకొని అన్నదమ్ముల్లాగా ఉండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుకు అభివృద్ధి తీసుకోదాం. ఇంతకుముందు అన్న చెప్తుండు రాజగోపురాలు ఇంకా 4 కావాలని చెప్పి, అవి కూడా ఎస్టిమేట్ అయిపోయింది. కొండా సురేఖ గారి దగ్గరికి ముఖ్యమంత్రి దృష్టికి నేను, సీనన్న, మన జిల్లా మంత్రి వర్యులు రామన్న అందరం కలిసి తీసుకొని పోయి ఈ ఆలయ అభివృద్ధి తీసుకొద్దాం. అట్లనే కూడా వాళ్ళని కూడా ఒక ముఖ్యంగా ఇక్కడ పిలిచి ఒక కుంభాభిషేకం చేపించి ఆ కార్యక్రమానికి మంత్రుని ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. దీన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోబోయే బాధ్యత తీసుకుందామని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముఖ్యులు మరి నిర్మలా అమ్మ గారికి, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి జిన్నారం, పొటంచేరు, అమీన్పూర్, గుమ్మడదల మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ పాలమండలికి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ ఆలయం 2018లో కూడా మరి నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాకార మండపం కూడా మొత్తం శిథిలావస్థలో ఉన్నటువంటి సత్రాలు ఉండే, మరి 60, 70, 100 సంవత్సరాలు ఉన్నటువంటి సత్రాలు ఉండే. మరి భక్తులకు మరి ఎంతో ఇబ్బందికరంగా ఉంటే మరి ఆ రోజు కూడా మరి ఈ డిపార్ట్మెంట్లో కూడా మరి పర్మిషన్ తీసుకుంటే మరి ఈ డిపార్ట్మెంట్లో పర్మిషన్ రాదనే ఉద్దేశంతో కూడా మెల్లమెల్లగా డోనర్లు అందరినీ పిలిచి కూడా మరి అందరి సమావేశం ఏర్పరిచి గ్రామస్తుల మరి సలహాలు సూచనలు మరి ఆలోచన మేరకు మరి భద్రప్ప గారైంది, నాగేంద్ర గౌడ్ గారైంది, విజయభాస్కర్ రెడ్డి మరి అందరినీ కూడా మరి అందరం కూర్చొని కూడా మరి ఇక్కడ గిద్దరాజు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆలోచనతో కూడా మరి ఈ ఆలయంలో ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి మరి పురాతనమైనటువంటి సత్రాలన్నీ కూల్చివేస్తే మరి ఇక్కడ ప్రాకార మండపం ఏర్పడుతుంది, మరి 3 రాజగోపురాలు కూడా ఏర్పడతాయని కూడా సంకల్పంతో కూడా మరి చైర్మన్ అయిన తర్వాత 6 నెలల నుంచి మొదలుకుంటే మరి 1 సంవత్సరంన్నర మరి కూలగొట్టడానికి మరి కాలపరిమితి అయింది. మరి అదేవిధంగా నా కాలపరిమితి కూలగొట్టిన తర్వాత మరి నాకు ఈ భగవంతుడు నాకు అదృష్టం కల్పించిండు. నేను సర్పంచ్గా అయినా మరి మొట్టమొదటిగానే మరి ఎట్రో యాజమాన్యంతో కూడా మరి అప్పట్లో మరి ఇక్కడ శిలాఫలకం శంకుస్థాపన చేసి 50 లక్షల రూపాయలతో మొట్టమొదటిగా శిలాఫలకం ఏర్పాటు చేసి మరి ఆ తర్వాత మరి పెద్దలు భద్రప్ప గారు మరి చైర్మన్ గా అయిన తర్వాత కూడా 1 సంవత్సరం నరల్ని కూడా 3 రాజగోపురాలు మరి నిర్మించి ప్రాకార మండపం కూడా నిర్మించిండు. మరి ఎంతో మరి ఆయన రోజు పొద్దున్న లేస్తే కూడా ఇక్కడనే ఉండి మరి మనం అందరం కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా తరఫున మా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇందాక చెప్పినట్టు మరి మా చైర్మన్ చెప్పినట్టు ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుకొని మరి ఆలయ అభివృద్ధిలో ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఆలయ అభివృద్ధికి మీ కృషిలో ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా కలుపుకొని పోతాం. మేము కానీ మా పాలకమండలి కానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ విషయంలో మనం ఇంకొక ముందుకు ఏముండదని మేము ఖచ్చితంగా ముందు తీసుకుని పోతామని చెప్పేసి, ఎందుకంటే ఇంత చిన్న వయసులో మరి నాకు దేవుని సేవ చేసుకునే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నా. ఎందుకంటే నేను అనుకోలేని చైర్మన్ అవుతుంది. మరి నా ఈ చిన్న వయసులో చైర్మన్ రావడం మీరు అందరూ సహకరించడం ఒక హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా కాటేశ్వర గారికి, ఎందుకంటే ఇక మనం ఈ భాగ్యం దొరకాలంటే సర్పంచ్ అయితే జడ్పీ అయితే సాంఖ్యం దొరకదు కాబట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. మరి అదేవిధంగా మరి ఇప్పుడు సీనన్న కానీ మరి మేడం కానీ నిలమన కానీ మరి మదన కానీ ఖచ్చితంగా ఈ జాతర అయిపోయిన తర్వాత మంత్రులను తీసుకొస్తాం. మనం ఏమేమైతున్నారో మరి మన ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ చైర్మన్ కాబట్టి ఏమేమి చేద్దామో మరి మా పాలక మండలి మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి బొంతపల్లి
వీరభద్రస్వామి మరి నూతనంగా ఎన్నుకోబడ్డ మా పాలక మండలి డైరెక్టర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా డైరెక్టర్ అందరూ ఏకగ్రీవంగా మరి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం వారి యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు. మరి అదేవిధంగా మరి టీఎస్ ఐపీ చైర్మన్ మరి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి నీలం మదన్న గారికి, మరి పదహాంచర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి కాటా శ్రీరన్న గారికి, మరి సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి కాటా సులక గారికి, మరియు ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ నాగన్న గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ భద్రపంగు గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ భాస్కర్ రెడ్డి గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి పిసిసి మెంబర్ శ్రీరన్న గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి మండల్ ప్రెసిడెంట్ మా మిత్రుడు మరి రాత్రి నుంచి ఆర్గనైజేషన్స్ 2 రోజుల నుంచి హడావిడి టైం లేకుండే ఉండే మరి దగ్గర ఉండి చూసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మండల ప్రెసిడెంట్ నరసింహరావు గారు, కృష్ణ గారు, మరి అమీన్పూర్ టెంపుల్ చైర్మన్ సుధాకర్ అన్న గారికి, మరియు పటాన్చెరు రథసారథులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బొంతపల్లి వీరభద్రస్వామి మరి నూతనంగా ఎన్నుకోబడ్డ మా పాలక మండలి డైరెక్టర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా డైరెక్టర్ అందరూ ఏకగ్రీవంగా మరి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం వారి యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు. మరి అదేవిధంగా మరి టీఎస్ ఐపీ చైర్మన్ మరి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి నీలం మదన్న గారికి, మరి పదహాంచర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి కాటా శ్రీరన్న గారికి, మరి సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి కాటా సులక గారికి, మరియు ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ నాగన్న గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ భద్రపంగు గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ భాస్కర్ రెడ్డి గారికి, మరి ఆలయ కమిటీ చైర్మన్ ఎక్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి పిసిసి మెంబర్ శ్రీరన్న గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి మండల్ ప్రెసిడెంట్ మా మిత్రుడు మరి రాత్రి నుంచి ఆర్గనైజేషన్స్ 2 రోజుల నుంచి హడావిడి టైం లేకుండే ఉండే మరి దగ్గర ఉండి చూసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మండల ప్రెసిడెంట్ నరసింహరావు గారు, కృష్ణ గారు, మరి అమీన్పూర్ టెంపుల్ చైర్మన్ సుధాకర్ అన్న గారికి, మరియు పటాన్చెరు రథసారథులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యులు మరి నిర్మలా అమ్మ గారికి, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి జిన్నారం, పొటంచెరు, అమీన్పూర్, గుమ్మడదల మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ పాలమండలికి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ ఆలయం 2018లో కూడా మరి నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాకార మండపం కూడా మొత్తం శిథిలావస్థలో ఉన్నటువంటి సత్రాలు ఉండే, మరి 60, 70, 100 సంవత్సరాలు ఉన్నటువంటి సత్రాలు ఉండే, మరి భక్తులకు మరి ఎంతో ఇబ్బందికరంగా ఉంటే, మరి ఆ రోజు కూడా మరి ఈ డిపార్ట్మెంట్లో కూడా మరి పర్మిషన్ తీసుకుంటే, మరి ఈ డిపార్ట్మెంట్లో పర్మిషన్ రాదనే ఉద్దేశంతో కూడా మెల్లమెల్లగా డోనర్లు అందరినీ పిలిచి కూడా మరి అందరి సమావేశం ఏర్పరిచి గ్రామస్తుల మరి సలహాలు, సూచనలు, మరి ఆలోచన మేరకు మరి భద్రప్ప గారైంది, నాగేంద్ర గౌడ్ గారైంది, విజయ భాస్కర్ రెడ్డి, మరి అందరినీ కూడా మరి అందరం కూర్చొని కూడా మరి ఇక్కడ గిద్దరాజు కూడా ఉన్నారు, మరి వీళ్ళందరూ ఆలోచనతో కూడా మరి ఈ ఆలయంలో ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి మరి పురాతనమైనటువంటి సత్రాలన్నీ కూల్చివేస్తే మరి ఇక్కడ ప్రాకార మండపం ఏర్పడుతుంది, మరి 3 రాజగోపురాలు కూడా ఏర్పడతాయని కూడా సంకల్పంతో కూడా మరి చైర్మన్ అయిన తర్వాత 6 నెలల నుంచి మొదలుకుంటే మరి 1 సంవత్సరంన్నర మరి కూలగొట్టడానికి మరి కాలం